మరి గతంలో కన్నా ఇప్పుడు పోలీసులు ఎందుకని ఈ అరెస్టుల విషయంలో ఎందుకని ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకునే పోలీసుల్లో మార్పు వచ్చిందంటారా, పరివర్తన వచ్చిందంటారా? అందుకని ఇంత శ్రద్ధ పెట్టారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటారంటే రాజు గారు, సమాజాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి రాజు గారు. అది తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసినా కూటమి ప్రభుత్వం తప్పని చెప్పాల్సిందే, వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినా తప్పని చెప్పాల్సిందే. ఇందులో ఎటువంటి శశబిషలు అవసరం లేదు. కాకపోతే కొంచెం వీటన్నిటి మధ్య ఒక చిన్న పొర ఉంటుంది, మంచి చెడు అనేటువంటి దాని మధ్య కొంచెం మంచి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా మొత్తం తెలుగు ప్రజానీకం అందరూ కూడా గమనించాల్సినటువంటి ఒక అంశం ఉంది. ఆ అంశం ఏంటంటే చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లో మనకు చాలా క్లారిటీ కనపడుతుంది. అదేంటంటే ఈ 8 నెలలు 9 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొడాలి నానిలాగా బూతులు మాట్లాడారా, వల్లభనేని వంశీలాగా బూతులు మాట్లాడారా, పోసాని కృష్ణమురళిలాగా బూతులు మాట్లాడారా, లేక సమ్ XYZ అలాగా ఎవరన్నా బూతులు మాట్లాడారా, అలాగా ఎవరన్నా ఇష్టానుసారంగా వ్యవహరించారా? లేదు కదా, జరగలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎందుకు ఇలాంటి వ్యక్తులందరూ ఇలా మాట్లాడారు? ఇక్కడే ఆ పరిపాలన అర్థమవుతుంది, మంచి చెడు అనేటువంటి అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరు అలా మాట్లాడినా కూడా అది వాళ్ళది కూడా తప్పే, వాళ్ళని కూడా శిక్షించాల్సిందే, వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాల్సిందే. మరి అప్పుడు ప్రభుత్వంలో ఎందుకు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడండి అని చెప్పి ప్రేరేపించారు. అలా మాట్లాడితేనే మీకు పదవులు ఉంటాయని చెప్పారు, అలా మాట్లాడితేనే మీకు ఉన్నత స్థానాలు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పోయి దాడి చేస్తేనే మీకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీకు ఎమ్మెల్యే పదవులు వస్తాయని చెప్పారు. మీరు ఇలా తిడితేనే మీకు పోస్టింగ్లు వస్తాయని చెప్పారు. అందుకని ఆ రకమైనటువంటి వ్యవహారం, ఆ రకమైనటువంటి చర్యలు అప్పుడు జరిగినాయి. మరి 8 నెలలు 9 నెలలు మరి 164 సీట్లు ఉండే కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ మీద పోవటం టీడీపీ జనసేనకి ఎంతసేపు పని? 5 నిమిషాలు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద పోవడం ఎంతసేపు పని? 5 నిమిషాలు. కానీ మరి బూతులు తిట్టడం ఎంతసేపు పని? 1 నిమిషం. కానీ ఎక్కడ ఈ వ్యత్యాసం జరగలేదే. ఎక్కడ కూటమి ప్రభుత్వాలు ఇప్పుడు ఆ బూతులు లేవే, ఆ దాడులు లేవే, ఇళ్ల మీద బోటాలు లేవే, పార్టీ కళాలు తగలబెట్టాలు లేవే. ఎందుకు లేవు అంటే ఆ నాయకులు చాలా క్లియర్గా చెప్పేశారు, మీరు తప్పు చేసినా సరే ఒప్పుకోము, మీరు బూతులు మాట్లాడినా సరే ఒప్పుకోము, ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాల్సిందే, మీరు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, రాజకీయంగా మాట్లాడండి అని చెప్పటం. అది ఒక పొలిటికల్, ఒక సీఎం స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి లక్షణం. ఆయనే తప్పు చేయండి అని చెప్పిన తర్వాత ఇంకా అసలు ఎక్కడ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ న్యాయం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుంది? పరిరక్షించాల్సినటువంటి వ్యక్తే చట్టాన్ని, ధర్మాన్ని అన్నిటినీ ఉల్లంఘించేస్తే ఇంకా న్యాయం ఎక్కడ బతుకుతుంది? అది అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం రాజుగారు. సూక్ష్మంగా గమనిస్తే ఇది అర్థమైపోతుంది, కళ్ళ ముందు మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి ఇది లేదు కదా. అందుకని చట్టం ముందు అందరూ సమానమే. అందుకని ఎవరు కూడా అలాంటివి మాట్లాడొద్దు, అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించండి, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించండి, విద్య గురించి ఆలోచించండి, వైద్యం గురించి ఆలోచించండి, మంచి గురించి ఆలోచించండి. అంతే తప్ప ఇట్లాంటి వాటికి అవకాశాలు ఇవ్వద్దని చెప్పని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం రాజుగారు. ఎంత తప్ప ఏం చేస్తాం?